గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 413. ఈరోజు డైలీ మనీషా అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న మన ఛానల్ 9 lakh సబ్స్క్రైబర్ మార్క్ని టచ్ అయింది. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మనీ పర్సన్స్. అండ్ మీ అందరి సపోర్ట్తోనే మన ఛానల్ కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తుంది. అండ్ త్వరలో మీ అందరి సపోర్ట్తోని మన ఛానల్ 1 million ఫ్యామిలీ మెంబర్స్ మార్క్ని కూడా టచ్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు టుడేస్ డైలీ మనీషా అప్డేట్స్, గ్లోబల్ మార్కెట్స్తో పాటు మన మార్కెట్లో కూడా చాలా వాలటాలిటీ కనబడుతుంది కదా. దీని రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు మన మార్కెట్లోని వాలటాలిటీ చూసాం. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 200 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,991 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 73 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,241 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.95% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.22% కరెక్ట్ అయింది. ఈ రోజు డీప్ రెడ్లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్స్లో దాని తర్వాత కొంత రికవరీ కనపడింది. అండ్ అగైన్ ఫాల్, దాని తర్వాత అగైన్ కొంత రికవరీ కనపడింది. ఈవెన్ మన మార్కెటే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వాలటైల్ గా మూవ్ అవుతున్నాయి. దానికి రీజన్ వీకెండ్ లోని యుఎస్ బేస్డ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి AMD అంటే అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళ ఎస్టిమేషన్స్ కన్నా కూడా చాలా బిలోలోని వీళ్ళ నెంబర్స్ రావడంతో ఈ AMD స్టాక్ లోని బాగా ప్రెషర్ కనపడింది. అండ్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్ లో కూడా ప్రెషర్ చూసాం. కాకపోతే యుఎస్ మార్కెట్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి ఇది ఒక్కటే రీజన్ కాదు. రష్యా ఉక్రెయిన్ మధ్యన చాలా రోజుల నుంచి వార్ జరుగుతుంది కదా. ఈ వార్ రిలేటెడ్ గా ప్రపంచం అంతా ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు అగైన్ ఈ రష్యా ఉక్రెయిన్ మధ్యన టెన్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఒకరి మీద ఒకరు వెపన్స్ తోని దాడి చేసుకున్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వీకెండ్ లోని ఉక్రెయిన్ వాళ్ళు ఒక మేజర్ బ్రిడ్జ్ ని కూల్చివేశారని అప్డేట్ వచ్చింది. దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ మీద అగైన్ వెపన్స్ తోని చాలా సివియర్ గా అటాక్స్ కి పాల్పడినట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బిడెన్ గారు ప్రీవియస్ గా రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తామని ఏదైతే కామెంట్ చేశారో అది జోక్ గా చెప్పిన మాట కాదు. ఆయన ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ గానీ బయలాజికల్ ఆర్ కెమికల్ వెపన్స్ ని గానీ యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈయన మాత్రమే కాదు, టెస్లా ప్రమోటర్ అయినటువంటి ఎలన్ మస్క్ గారు కూడా న్యూక్లియర్ వార్ జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి ఒక ట్వీట్ చేశారు. సో ఇలా న్యూక్లియర్ వార్ జరగచ్చని ఇంతమంది కామెంట్స్ చేస్తుండడంతో గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ బిల్డ్ అయింది. సో ఎప్పుడైనా వార్ రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినప్పుడు మనం మార్కెట్స్ లోని ఈ ప్రెషర్ చూస్తూనే ఉంటాం. యాక్చువల్లీ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనపడింది. కాకపోతే ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేస్తారంటున్నారు కదా. ఈ న్యూక్లియర్ వెపన్స్ ని గానీ యూజ్ చేసినట్లయితే అది వరల్డ్ మొత్తానికి మంచిది కాదు. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ న్యూక్లియర్ వెపన్స్ లాంటివి యూజ్ చేయడం అనేది ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. మనం కూడా అది జరగకూడదనే కోరుకుందాం. అండ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఇటువంటి వార్ రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలంటే, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మార్కెట్ లో 10 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇటువంటి అప్డేట్స్ ని చూసి మనం కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. బికాస్ ఇలా వార్ ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడైతే న్యూస్ అప్డేట్స్ వస్తాయో మార్కెట్లోని మనం ప్రెషర్ చూస్తాం. అటువంటి సందర్భంలోని మనకి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. కాకపోతే మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ అయినట్టయితే మాత్రం ఇటువంటి సిచ్యువేషన్స్ లోని జాగ్రత్తగా ఉండడమే బెటర్. అండ్ యుద్ధం వచ్చినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అండ్ దాని తర్వాత మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉందన్నది 7 months బిఫోర్ మనం ఒక వీడియోని రిలీజ్ చేసాం. ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు ఒకవేళ చూడలేనట్లయితే ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ HLE Glasscoat వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేశారు. ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. ఈ స్టాక్ స్ప్లిట్ కి రికార్డ్ డేట్ ని 19th October గా ఫిక్స్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే October 19th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లో ఈ స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో HLE Glasscoat స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు రీసెంట్ గా రాజస్థాన్ జైపూర్ లో జరిగినటువంటి ఇన్వెస్ట్ రాజస్థాన్ సమ్మిట్ లో పాల్గొని కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 5 years లో రాజస్థాన్ లోని 10,000 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని వీళ్ళు డెవలప్ చేస్తామని, వీటిలో 8,000 మెగావాట్ యూటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్స్ అండ్ 1,000 మెగావాట్ సోలార్ రూఫ్ టాప్స్ తో పాటుగా 1,50,000 సోలార్ పంప్స్ ని కూడా డెవలప్ చేస్తామని, అండ్ అంతేకాకుండా రాజస్థాన్ లోని రోబస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాని కూడా డెవలప్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ గ్రావిటా ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ గ్రావిటా ఇండియా వాళ్ళ వెస్ట్ ఆఫ్రికా సెనెగల్లో ఉన్నటువంటి స్టెప్ డౌన్ సబ్సిడరీ న్యూ రీసైక్లింగ్ ప్లాంట్ నుంచి అల్యూమినియం ప్రొడక్షన్ ని కమర్షియలైజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ యొక్క యాన్యువల్ కెపాసిటీ 4,000 మెట్రిక్ టన్స్ per annum
అండ్ ఈ ప్లాంట్ ద్వారా కంపెనీకి పెర్ యానం 60 crores అడిషనల్ రెవెన్యూతో పాటుగా 20% గ్రాస్ మార్జిన్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ న్యూ కెపాసిటీ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళు టోటల్ గా 3.5 crores ఇన్వెస్ట్ చేశారు. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యురల్స్ ద్వారా అరేంజ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఈ న్యూ కెపాసిటీలోని అల్యూమినియం ప్రొడక్షన్ ని కమిషన్ చేశామన్న ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో గ్రావిటా ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈజ్మై ట్రిప్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూని అప్రూవ్ చేశారు. దీనిలో ఫస్ట్ వీళ్ళు ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 గా స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈజ్మై ట్రిప్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ అవబోతున్నాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత వీళ్ళు 3:1 బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఫస్ట్ స్టాక్ స్ప్లిట్ జరిగి ఒక స్టాక్ 2 స్టాక్స్ అవుతాయి. అండ్ దాని తర్వాత ఈ 2 స్టాక్స్ మీద ఈచ్ స్టాక్ కి 3 షేర్స్ బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఫైనల్ గా స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ జరిగిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఈజ్మై ట్రిప్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 8 స్టాక్స్ అవబోతున్నాయి. ఈ స్టాక్ స్ప్లిట్ బోనస్ ఇష్యూ ద్వారా మనకు వచ్చేటువంటి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ చేసి బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారో అదే రేషియోలో ఈ స్టాక్ యొక్క ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. కాకపోతే ఈ స్టాక్ ప్రైస్ బాగా తగ్గడం వల్ల ఈ స్టాక్ లో రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా పెరుగుతుందని వీళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈజ్మై ట్రిప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అతుల్ ఆటో స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. దీనికి రీజన్ ఈ అతుల్ ఆటో వాళ్ళు ప్రీవియస్ గా వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 115 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ వారెంట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ వచ్చింది. October 8th రోజున వీళ్ళు 58,08,080 వారెంట్స్ ని అలాట్ చేసినట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ అలాట్ చేసిన 58,08,080 వారెంట్స్ లో కూడా 50,50,505 వారెంట్స్ ని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి విజయ్ కేడియా గారికి అలాట్ చేసినట్టుగా అండ్ రిమైనింగ్ వారెంట్స్ ని ప్రమోటర్ గ్రూప్ కి అలాట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ వారెంట్స్ ని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి విజయ్ కేడియా గారికి అలాట్ చేశారని అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మనం అతుల్ ఆటో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జష్ ఇంజనీరింగ్ వాళ్ళకి సెప్టెంబర్ మంత్ లో 43 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. దీనిలో వీళ్ళకి 15 crores వర్త్ ఆర్డర్స్ ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చినట్లయితే రిమైనింగ్ 28 crores వర్త్ ఆర్డర్స్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 688 crores కి రీచ్ అయిందని అండ్ October 1st నాటికి అనదర్ 16 crores వర్త్ ఆర్డర్స్ నెగోషియేషన్ లో ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్స్ రిలేటెడ్ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో జష్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లో టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు టాటా మోటార్స్ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. ఫస్ట్ ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ JLR సేల్స్ నెంబర్ లో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 11.8% గ్రోత్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 4.9% డ్రాప్ కనిపిస్తుంది. దీనిలో జాగ్వార్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 9.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే ల్యాండ్ రోవర్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 3.6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ సేల్స్ నెంబర్స్ ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే వీళ్ళ JLR సేల్స్ నెంబర్స్ లో ఏకంగా 23.2% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ సేల్స్ నెంబర్ లోని ఇంత డ్రాప్ కనపడడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ నెంబర్ తక్కువగా ఉన్నదని. దానికి రీజన్ వీళ్ళకి వన్ ఆఫ్ ది సప్లయర్ దగ్గర నుంచి చిప్ సప్లై ఏదైతే రావాల్సి ఉన్నదో అది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా జరిగిందని. సో ఈ సెమీ కండక్టర్ సప్లైని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకునేందుకు గాను వేరే సెమీ కండక్టర్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని న్యూ అగ్రిమెంట్స్ చేసుకున్నట్లుగా దానివల్ల ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లో వీళ్ళ సేల్స్ ఇంప్రూవ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ సేల్స్ నెంబర్ లోని ఇంత డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లోని మనం టాటా మోటార్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ లోన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 224% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా 7,313 crores లోన్ డిస్బర్స్మెంట్స్ ని చేశారు. వీళ్ళు డిస్బర్స్ చేసిన లోన్ వాల్యూలో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇది 482% గ్రోత్. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళు టోటల్ గా 4.8 million డివైజెస్ ని డిప్లాయ్ చేశామని అండ్ వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ GMV అంటే గ్రాస్ మర్చెంటైజ్ వాల్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 63% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ క్వార్టర్ లోని వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో Paytm స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళు 18,000 lakhs రెవెన్యూ మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే 180 crores రెవెన్యూని జనరేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినట్లయితే 449% గ్రోత్. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు టోటల్ గా
160 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ లో ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేశారో దానికన్నా కూడా ఆల్మోస్ట్ 20 crores ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేశారు. వీళ్ళ బిజినెస్ నెంబర్ లోని కంటిన్యూస్ గా వీళ్ళు గ్రోత్ డెలివర్ చేస్తూ వస్తుండడంతో ఈ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. అండ్ వీళ్ళు వీకెండ్ లో ఈ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ రోజు సెషన్ లో కూడా ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో నైకా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. నైకా ఫ్యాషన్ వాళ్ళు రివాల్వ్ మల్టీ బ్రాండెడ్ ప్లాట్ఫామ్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ రివాల్వ్ అనేటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ లోని మల్టీ బ్రాండెడ్ క్లాత్స్, షూస్, బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా సేల్ చేస్తూ ఉంటారు. నో ఈ రివాల్వ్ దగ్గర ఉన్నటువంటి మల్టీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నైకా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి తీసుకురాబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఈ రివాల్వ్ తో కొలాబరేషన్ ద్వారా నైకా వాళ్ళు 400 బ్రాండ్స్ అక్రాస్ అపెరల్, ఫుట్వేర్, యాక్సెసరీస్ ని వాళ్ళ కస్టమర్స్ కి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా రిలీజ్ అయింది. ఆగస్ట్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే ఈ సెప్టెంబర్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్స్ లోంచి అవుట్ ఫ్లోస్ బాగా పెరిగాయి. దానికి మెయిన్ రీజన్ ఎవ్రీ క్వార్టర్ ఎండింగ్ లోని కంపెనీస్ ఏవైతే డెట్ ఫండ్స్ లోని మనీని పార్క్ చేస్తుంటాయో ఆ మనీని విత్డ్రా చేస్తుంటాయి. దాంతోనే మీరు ఇక్కడ చూడొచ్చు లిక్విడ్ ఫండ్స్ లోని ఎంత అవుట్ ఫ్లో వెళ్ళింది అన్నది. సో ఈ లిక్విడ్ ఫండ్స్ లో ఉన్నటువంటి ఇంత అవుట్ ఫ్లో వలన మనకి ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ డేటాని మనం ట్రాక్ చేసేటప్పుడు ఈక్విటీ ఫండ్స్ లోని మూమెంటం ఎలా ఉన్నదన్నది చూడాలి. ఆగస్ట్ మంత్ తో కంపేర్ చేసినట్లయితే సెప్టెంబర్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లో ఆల్మోస్ట్ డబుల్ పైనే పెరిగాయి. ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి 14,099 crores ఇన్ఫ్లోస్ వచ్చాయి. దిస్ ఈస్ గుడ్. నెక్స్ట్ దసరా సీజన్ లోని ఎప్పుడు కూడా వెహికల్ సేల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. నో ఈ దసరా సీజన్ లోని వెహికల్ సేల్స్ నెంబర్స్ ని ఫాడా వాళ్ళు రిలీజ్ చేశారు. టోటల్ గా ఈ నవరాత్రి సీజన్ లోని వెహికల్ సేల్స్ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే 57.5% పెరిగాయి. దీనిలో టూ వీలర్ సేల్స్ 52.3% పెరిగినట్లయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 70.4% పెరిగాయి, విచ్ ఈస్ గుడ్. సో ఓవరాల్ గా ఈ నవరాత్రి సీజన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆటో కంపెనీ సేల్స్ నెంబర్స్ లోని మనం మంచి పికప్ చూడొచ్చు. నెక్స్ట్ ఆర్ట్సన్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి అదానీ ఎంటర్ప్రైజెస్ యొక్క సబ్సిడరీ అయినటువంటి కచ్ కాపర్ లిమిటెడ్ దగ్గర నుంచి 42.76 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 10 గ్యాస్ టు గ్యాస్ హీట్ ఎక్స్చేంజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్లుగా అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 11 months లో ఎగ్జిక్యూట్ చేయాలని ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ ఆర్డర్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఆర్ట్సన్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈరోజు క్వశ్చన్ కాదు ఒక ఇంపార్టెంట్ ఇష్యూని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్లో ఒక అతను కంటిన్యూస్గా ఒక కామెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఆయనకి మేము రిప్లై ఇచ్చాం కూడా. రిప్లై ఇచ్చాక ఆయన చూసుకున్నారో లేదో తెలియదు, మళ్ళీ సేమ్ కామెంట్నే పోస్ట్ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. హలో, ఐ విల్ కీప్ పోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అబౌట్ హౌ యు ఆర్ కలెక్టింగ్ మనీ అండ్ ఇగ్నోర్స్ ఆఫ్టర్ దట్. ఇఫ్ యూ డిలీట్ ఆల్సో ఐ విల్ కీప్ పోస్ట్ ఆన్ ఆల్ సోషల్ మీడియా. Guys, don't pay any amount. They are collecting from the official Telegram account. హలో అండి, మీరు ఒకసారి ఎవరికి డబ్బులు పే చేశారో సరిగ్గా చెక్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా సరే డబ్బులు అడుగుతున్నారంటే అది గుర్తుపెట్టుకోండి, అది మనీ పర్స్కి చెందినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు స్పామర్స్. ఇలాంటి ఇష్యూని మేము చాలాసార్లు వీడియోస్లో అడ్రస్ చేస్తూనే వస్తున్నాం. బట్ స్టిల్ మీరు ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. నమ్మి ఇటువంటి స్పామర్స్కి డబ్బులు పే చేయడం ద్వారా మోసపోతుంటారు. అండ్ ఈయన కామెంట్ చేసిన తర్వాత ఆయనకి రిప్లై కూడా ఇచ్చి చూసాం. రిప్లై ఇచ్చిన తర్వాత కూడా ఆయన చూసుకోలేనట్టుంది. మళ్ళీ అగైన్ సేమ్ కామెంటే పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈయన కావచ్చు లేదా వేరే వాళ్ళు కావచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనీ పర్స్కి చెందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా స్పామర్స్ అయి వెంటనే వాళ్ళని బ్లాక్ చేయండి, లేదా మీ డబ్బులు కోల్పోతారు. మన మనీ పర్స్కి ఉన్నది ఒక్కటే టెలిగ్రామ్ ఛానల్, అది కూడా ఫ్రీ ఛానల్. ఆ ఛానల్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లోని అండ్ అలాగే ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి ఉన్నది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారో లేదో అన్నది చెక్ చేసుకోవచ్చు. అండ్ మరొకసారి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి ఫేక్ పీపుల్ని, స్పామర్స్ని నమ్మి మీ డబ్బులు కోల్పోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.